చాలామంది ఏంటంటే వినాయకుడిని కొంతమంది ఇంట్లో పూజించుకుంటారు, మట్టి వినాయకుడిని మీరు చెప్పినట్టుగానే. ఇంట్లో పూజించుకున్న తర్వాత ఏంటంటే కొంతమంది అపార్ట్మెంట్స్లలో పెట్టుకుంటారు వినాయకుడిని, ఇంకొంతమంది ఏంటంటే బయట కాలనీస్లలో పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో పూజించుకున్న వినాయకుడిని తీసుకొచ్చి కింద అంటే మండపాల్లో ఉన్న వినాయకుడి దగ్గర పెట్టొచ్చు అంటారా? అలా పెట్టడం మంచిదే అంటారా అసలు? ఛత్రపతి శివాజీ గారు అందరినీ కూడా ఒక తాటికి తేవటానికి ఈ ఉత్సవాన్ని బాగా ప్రేరేపణ చేశారు. వారి యొక్క సంకల్పంతోనే ఇవాళ వాడవాడన గ్రామ గ్రామాన ఇంటి ఇంటిన ఇంత వైభోగంగా జరుగుతుందంటే ఆయన మనం స్మరించుకోవాలి. మహారాష్ట్రలో ఆయన చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని నేర్పించి అందరి చేత కూడా ఆచరింపజేశారు. అలాంటి ఆచరింపజేసినప్పుడు కూడా అందరికీ అంత పెద్ద నది దాకా ప్రయాణించేటువంటి సమయం ఉండకపోవచ్చు. కాబట్టి ఆ గణపతిని తీసుకొచ్చి ఈ గణపతిని దగ్గర పెట్టి ఈ గణపతి పెద్ద ఆయనతో పాటు అందరినీ కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు. అది కూడా ఒక మంచిదే తప్ప చెడు పద్ధతి కాదు. దానివల్ల ఏ కీడు ఉండదు. మన ఇంట్లోది మనమే నిమజ్జనం చేయాలి అని లేదు. మన అపార్ట్మెంట్లో కింద ఉందనుకోండి, తెచ్చి ఇక్కడ పెట్టి చక్కగా అపార్ట్మెంట్లో 10 మంది ఉంటే ఆ 10 గణపతులు కింద పెట్టినటువంటి 11 గణపతులని ఒక్కసారిగా మనం తీసుకెళ్ళి నిమజ్జనం చేయవచ్చు. ఏదైనప్పటికీ ఆ పూజ ఒకసారి అందుకున్నటువంటి మట్టి విగ్రహం పునః పూజని అందుకుంటానికి పనికిరాదు. దానికి కారణం ఏమిట్రా అంటే మట్టిది కదా, దానికి ఎక్కువ పూజలు చేస్తుంటే విచ్ఛిన్నం అయిపోతూ ఉంటుంది. పాద్యం వదిలినప్పుడు నీళ్ళు వదిలినా, నీళ్లు జల్లినా, పువ్వుల అలంకారం చేసినా ఆ మట్టి విచ్ఛిన్నం అయిపోతుంది. అది విచ్ఛిన్నం అయిపోతే అయ్యో దేవుడు చేయి విరిగిపోయిందా, తొండం విరిగిపోయిందా అని మనం బాధపడుతూ ఉంటాం. సో అందుకని ఇంకా అది పూజకి నిషిద్ధము కాబట్టి విసర్జన.